మరుసటి రోజు అవంతిక బట్టలు సర్దుకుని ఉంటుంది. రంగయ్య నేను దింపి వస్తాను అంటాడు. అవంతిక నాన్న మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్తుంది. రంగయ్య సరే అని అంటాడు. అవంతిక బస్ ఎక్కి సుబ్రహ్మణ్యపురం వెళ్తుంది. రుద్ర ఏంటి అవంతిక ఇంటికి రాలేదు అని మొబైల్లో తన ఫొటోస్ చూసుకుంటూ ఉంటాడు. అవంతిక సుబ్రహ్మణ్యపురం వెళ్ళి పూజారి గారిని కలుస్తుంది. పూజారి తెలుసు నువ్వు వస్తావని, నాకు ముందే తెలుసు అవంతిక అని అంటాడు. అవంతిక నాన్న నిజం మొత్తం చెప్పారు. అవంతిక నాకు నిజం మొత్తం బాబాయ్ చెప్పాడు, నేనేం చేయాలి పూజారి గారు అంటుంది. పూజారి నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండు, మంచి సమయం కోసం చూడాలి కదా మనము అని అంటాడు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి త్వరలో ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మ కాంతిపాడు వస్తాడు. పూజారి సరే అని లోపలికి వెళ్ళు అంటాడు. పూజారి భార్య మహాదేవ్ కాంత కూతురుగా తల్లి నేనే నీకు పురుడు పోసాను అని అంటుంది. అవంతిక ఆవిడ్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. రమణమ్మ బాధపడకు, నిజం తెలుస్తుంది కదా, ఇప్పుడు నువ్వేం చేయాలో కూడా ఆలోచించు అని అంటుంది. బయటపడే రోజు నిజం త్వరలోనే వస్తుంది. అవంతిక సరే అని రుద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర అమ్మ అని పిలుస్తాడు. సావిత్రమ్మ ఏంటి రుద్ర అంటుంది. రుద్ర అమ్మ అవంతిక వచ్చిందా అంటాడు. సావిత్రమ్మ ఏం తన వల్ల జరిగింది సరిపోలేదా నీకు అని అంటుంది. సైలెంట్గా పడుకో అని అంటుంది. రుద్ర అమ్మ పాము ముందుకు వచ్చినప్పుడు అవంతిక నన్ను పక్కకు తోసింది, కానీ నేను తనని కాపాడాలని నేనే పాముకి ఎదురెళ్ళాను అని అంటాడు. తన తప్పేమీ లేదు ఇందులో అని అంటాడు. సావిత్రమ్మ నాకు అదంతా తెలియదు, తన ఇంటికి రాకు అని చెప్పాను, నాకు మాట ఇచ్చింది తను ఇక్కడికి రానని, ఇక నిన్ను కూడా కలవదు అని చెప్తుంది. రుద్రమ్మ ఏంటి నువ్వు చేసింది అని అంటాడు. సావిత్రమ్మ కరెక్ట్గానే చేశాను అని వెళ్ళిపోతుంది. రుద్ర ఏడుస్తూ ఉంటాడు. అవంతిక ఊరంతా తిరగాలి, నిజం ఎలాగైనా కనుక్కోవాలి అని పూజారి గారిని అడుగుతుంది. పూజారి సరే, కానీ నువ్వు ఎవరు అనేది మాత్రం ఎవరికి చెప్పకు అని అంటాడు. అవంతిక ఊరు మొత్తం చూస్తూ బాగుంది అని ఒక ఇంటి ముందు ఆగుతుంది. ఆగి అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అంటుంది. సరోజ ఆవిడ నీళ్ళు తెచ్చి ఇచ్చి ఎవరు నువ్వు అమ్మ, ఈ ఊర్లో నిన్నెప్పుడు చూడలేదే అని అడుగుతుంది. అవంతిక నేను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంది కదా, బాగా జరుగుతుందని తెలిసి చూడడానికి వచ్చానమ్మా అని చెప్తుంది. ఎక్కడ ఉండాలో తెలియక పూజారి గారి ఇంట్లో ఉన్నాను అని అంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గుడిలోని శివుడి గుడి కూడా స్థాపించారు, ఏది కోరుకున్నా నిజం చేస్తారు ఆ దేవుడు అని అంటుంది. సరోజ అవునా, ఈ ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడిలోనే శివుడి గుడి కూడా స్థాపించారు, నువ్వు ఏది కోరుకున్నా అక్కడ నిజం అవుతుంది అని అంటారు. అవంతిక మరి ఎవరో మహాదేవ్ కాంత్ గారి గురించి కూడా ఏదో దేవుడి నగల దొంగతనం అని చెప్పారు,
అదేదైనా తెలుసా? అవును తల్లి,